Hi friends, this video is sponsored by EduQuest course. The EduQuest course is the best of online class. The available language is Tamil and English. Now we are going to video. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. పచ్చకర్పూరం ఇది అద్భుతమైన ఔషధ పదార్థం. ఈ పచ్చకర్పూరం వల్ల కలిగే లాభాలు తెలిస్తే నిజంగా మీరు విడిచిపెట్టరు. స్వీట్ల తయారీలో వాడే వాటిల్లో పచ్చకర్పూరం ఒకటి. పచ్చకర్పూరాన్ని వాడడం వల్ల మనం తయారు చేసే ఆహార పదార్థాల రుచి ఎంతగానో పెరుగుతుంది. ముఖ్యంగా లడ్డూల తయారీలో దీన్ని వాడడం వల్ల ఆ లడ్డుకు రుచి వాసన కూడా పెరుగుతాయి. అయితే ఆయుర్వేదంలో పచ్చకర్పూరాన్ని ఎంతగానో ఉపయోగిస్తారు. పచ్చకర్పూరాన్ని ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. పచ్చకర్పూరానికి అలాగే మనం దేవునికి హారతి ఇచ్చే కర్పూరానికి చాలా తేడా ఉంటుంది. హారతి కోసం వాడే కర్పూరాన్ని వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. దీనిని వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పచ్చకర్పూరాన్ని చెట్టు నుండి తయారు చేస్తారు. దీనిని ఉపయోగించి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులను, కండరాల నొప్పులను సహజంగా తగ్గించడంలో పచ్చకర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో పచ్చకర్పూరాన్ని వేసి కరిగించి ఆ నూనెను నొప్పి ఉన్న చోట రాయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పిని కూడా పచ్చకర్పూరాన్ని వాడి తగ్గించుకోవచ్చు. పచ్చకర్పూరం నూనెలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పి పన్ను ఉన్న చోట ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. పచ్చకర్పూరాన్ని ఉపయోగించి సాధారణంగా వచ్చే జ్వరాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. గంధాన్ని నూరి అందులో పచ్చకర్పూరాన్ని కరిగించి ఆ మిశ్రమాన్ని నుదిటి మీద రాయడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం తొందరలోనే తగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి జ్వరంతో పాటు చర్మంపై ఉండే దురదలను, దద్దుర్లను కూడా తగ్గించుకోవచ్చు. బ్రాంకైటిస్, అస్తమా వంటి శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో కూడా పచ్చకర్పూరం బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో పచ్చకర్పూరాన్ని కరిగించి వేడి చేసి ఛాతీపై రాస్తూ మర్దన చేయాలి. తర్వాత వేడి నీటితో కాపడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులో పురుగులు, అజీర్తి సమస్యలను కూడా పచ్చకర్పూరాన్ని ఉపయోగించి నయం చేసుకోవచ్చు. 2 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి. ఇక స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరాన్ని వేసి స్నానం చేయడం వల్ల చర్మం ఎల్లప్పుడూ తాజాగా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇవండి పచ్చకర్పూరానికి సంబంధించిన ఉపయోగాలు. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన టిప్స్ను అందిస్తూనే ఉంటాము. మేము చేసే వీడియోలపై మీ కామెంట్స్ని అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.